నేను విశ్వత ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే సిద్దిపేటలోని గర్ల్స్ హై స్కూల్లో 52వ జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి పున్నం ప్రభాకర్ ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు। విద్యార్థులు తయారు చేసిన ఇన్నోవేషన్లను మంత్రి పున్నం ప్రభాకర్ పరిశీలించారు। రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా సిద్దిపేట ఇన్నోవేషన్ మొదటి స్థానంలో నిలుస్తుందని మంత్రి తెలిపారు। టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని, సైన్స్ తో దేశంలో ఎంతో మార్పు వస్తుందని అన్నారు। ఢిల్లీలో కాలుష్యం వలన పాఠశాలలకు సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చిందని, కాలుష్యం వలన కొందరు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారని మంత్రి పున్నం ప్రభాకర్ తెలిపారు। రాష్ట్రంలో కాలుష్యం నియంత్రణకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు। రాష్ట్రంలో గురుకులలో ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయినా కూడా అధికారులపై చర్యలు తీసుకుంటామని పున్నం పేర్కొన్నారు। దయచేసి వేదిక మీద మరియు మన సోదరు అద్భుత మంచి చక్కని నృత్యాన్ని ప్రదర్శించిన విద్యార్థులకు 52వ సైన్స్ ఫేర్ లో ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। గత 3 సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా తెలంగాణలో మొదటి స్థానం వస్తా ఉందని చెప్తా ఉన్నారు। తప్పకుండా గతంలో 1500 చిల్లర ప్రాజెక్ట్స్ ఉంటే ఈసారి 1733 ప్రాజెక్ట్స్ తీసుకున్నారు। ఈసారి ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు ఎంపికై తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని అదేవిధంగా కొనసాగించే విధంగా అధ్యాపక వర్గం, డిఓ గారు, సైన్స్ ఫేర్ అధికారి గారు అందరూ కూడా విద్యార్థులు ప్రోత్సాహంగా ఉత్సాహంగా పనిచేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ 1733 ప్రాజెక్టులు చేసిన వాళ్ళందరూ కూడా ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు। అదేవిధంగా ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు ఇన్నోవేషన్ తోటి మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో క్లైమేట్ చేంజ్ జరుగుతున్నటువంటి సందర్భంలో భవిష్యత్తును మనందరం కూడా ఏ విధంగా భద్రతగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయో సైన్స్ ను ఉపయోగించుకోవడం ద్వారా మరి అది భవిష్యత్ తరానికి చెప్పే విధంగా పరిశోధన ఉండాలని కోరుకుంటా ఉన్నా। ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఢిల్లీలో పాఠశాలలకు సెలవించుకునే పరిస్థితి వచ్చింది। ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యం వల్ల అక్కడ ప్రజలు ఆరోగ్యానికి ఇబ్బంది పడి పక్క రాష్ట్రాలకు వలసపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది। దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంగా అనేక రకాల పాలసీలు తెస్తా ఉన్నాం। పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కానీ, వాతావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతిలో అందరూ ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం।